Hi everyone, welcome to my channel. Today topic management and its functions. Define management. To manage is to forecast and to plan, to organization, to command and to coordinate and to control. నిర్వహణ అంటే ప్రణాళిక రూపొందించుటకు గాను ముందుగా అంచనాలను తయారు చేయటం, వ్యవస్థీకరించడం మరియు ఆదేశాలు ఇవ్వడం మరియు సమన్వయం చేయడం, అంతేకాకుండా నియంత్రించడం కూడా. మేనేజ్మెంట్ ఫంక్షన్స్. నిర్వహణ విధులు. ఫస్ట్ వన్, ప్లానింగ్. Planning is a basic managerial function. It is a process which involves thinking before doing. It is deciding in advance what to do, how to do, when to do it, and who is to do it. Planning consists of selecting the various organizational objectives or policies or programs or procedures and others. The primary objectives of planning is to achieving result. ప్రణాళీకరణ. వ్యాపార కార్యకలాపాలకు ప్లానింగ్ చేయుట భూమిక వంటిది. ఒక పనిని చేయటానికి ముందు ఆలోచించడాన్ని ప్రణాళిక అంటారు. ఏమి చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి, ఎవరు చేయాలి అని సమీక్షిస్తుంది. సత్ఫలితాలను పొందుటయే ప్లానింగ్ యొక్క ప్రధాన ఆశయం. ఫేసెస్ ఆఫ్ ప్లానింగ్. ప్రణాళీకరణ యొక్క దశలు. గ్యాదరింగ్ ఇన్ఫర్మేషన్, విషయ సేకరణ, డిటర్మినేషన్ ఆఫ్ ఆబ్జెక్టివ్, ధ్యేయాలను నిర్ణయించుట, డిసైడింగ్ అజంప్షన్స్ ఆఫ్ ప్లానింగ్, ప్లానింగ్ ప్రమేయాలను నిర్ణయించుట, ఫోర్కాస్టింగ్ అండ్ ఎగ్జామినింగ్ ఆల్టర్నేటివ్ కోర్స్ ఆఫ్ యాక్షన్, పనిని పూర్తి చేయుటకు గల వివిధ ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించి సరియైన దానిని ఎన్నిక చేసుకొనుట. ఇంప్లిమెంటింగ్ ద ప్లానింగ్ ఎట్ రైట్ టైం, తయారు చేసిన ప్రణాళికను సరియైన సమయంలో ప్రవేశపెట్టుట. లేయింగ్ డౌన్ ఆఫ్ ప్రొసీజర్స్ అండ్ స్టాండర్డ్స్ ఆఫ్ పర్ఫార్మెన్స్, ప్లానింగ్ ఫలితాలు సమీక్షించడానికి మరియు సమీక్ష పద్ధతిని రూపొందించుట. సెకండ్ ఫంక్షన్, ఆర్గనైజేషన్. Once plans are formulated, the next step is organization. Organizing the process of establishing relationship among the members of the enterprise. The relationships are created in terms of authority and responsibility. వ్యవస్థీకరణ. తయారు చేసిన ప్లానింగ్ సక్రమంగా మరియు సమర్థవంతంగా నిర్వహించుటకు కావలసిన యంత్రాంగమే వ్యవస్థీకరణ. సంస్థ ధ్యేయాలను సాధించుటకు అవసరమగు విధులను మరియు విధి స్వరూపాన్ని రూపొందించుటయే వ్యవస్థీకరణ ప్రధాన ఆశయం. స్టెప్స్ ఇన్ ఆర్గనైజేషన్. వ్యవస్థీకరణ యొక్క దశలు. డిటర్మినేషన్ ఆఫ్ ఆబ్జెక్టివ్స్, సంస్థ ఆశయాలను నిర్ణయించుట. అండ్ డివిజన్ ఆఫ్ యాక్టివిటీస్, కార్యకలాపాలను గ్రూపులుగా వర్గీకరించుట. అసైన్ ద యాక్టివిటీస్ టు స్పెసిఫిక్ పీపుల్, వర్గీకరించిన కార్యకలాపాలను నిర్దిష్టమైన వ్యక్తులకు ఇవ్వడం. డెలిగేట్ అథారిటీ టు పీపుల్, వ్యక్తులకు కావలసిన అధికారాన్ని ప్రదానం చేయుట. థర్డ్ ఫంక్షన్, స్టాఫింగ్. It is concerned with human resource of an organization. Staffing is the process of filling all positions in the organization with adequate and qualified personnel. It refers to the recruitment and selection and development or training and compensation of subordinate managers. సిబ్బందీకరణ. సరియైన పనికి సరియైన వ్యక్తిని నియమించడం అనేది సిబ్బందీకరణం యొక్క ప్రధాన లక్ష్యం. ఇందు నిమిత్తం మానవ వనరుల ప్రణాళీకరణ మరియు మానవ వనరుల నిర్వహణ అవసరం. ఫ్యాక్టర్స్ ఆఫ్ స్టాఫింగ్. సిబ్బందీకరణ యొక్క అంశాలు. స్టాఫ్ నీడ్స్, సిబ్బంది అవసరాలు. ఎంప్లాయీ క్వాలిఫికేషన్స్ అండ్ ఎక్స్పీరియన్స్, ఉద్యోగులకు అర్హతలను మరియు అనుభవాలను రూపొందించడం. అండ్ ఎంప్లాయీ సెలక్షన్ అండ్ ట్రైనింగ్ ఫెసిలిటీస్, సిబ్బంది ఎంపిక చేయడం, నియమించడం మరియు శిక్షణ సౌకర్యాలను అందించడం. అండ్ ప్రమోషన్స్ అండ్ రిటైర్మెంట్స్, ప్రమోషన్లను ఇవ్వడం మరియు తొలగింపులు. ఎంప్లాయీ రెన్యుమరేషన్, సిబ్బంది ప్రతిఫలాన్ని నిర్ణయించడం. ఫోర్త్ ఫంక్షన్, డైరెక్టింగ్. డైరెక్టింగ్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ గైడింగ్ అండ్ సూపర్వైజింగ్ అండ్ మోటివేటింగ్ ద people towards the
realization of objects in the instruction and verification and training supervision. నిర్దేశన ఉద్యోగస్తులు ఏ విధంగా పని చేయాలో సూచించి వారి పనిని పర్యవేక్షించే బాధ్యత మేనేజర్లది. ఇది నిర్వహణ తాలూకు నిర్దేశం అనే విధి. ఫిఫ్త్ ఫంక్షన్ మోటివేషన్. మేనేజర్స్ మోటివేట్స్ ద సబార్డినేట్స్ అండ్ ఇనిషియేటింగ్ ద యాక్టివిటీ అండ్ ఇన్వాల్వింగ్ టు డూ వర్క్. ప్రేరణ పని చేయవలననే తపన సిబ్బందిలో కల్పించడమే ప్రేరణ. మరి ప్రేరణ చేయాల్సిన విధి మేనేజర్లది. సిక్స్త్ ఫంక్షన్ కోఆర్డినేషన్. ఇన్ దట్ మేనేజ్మెంట్ సో మెనీ పర్సన్స్ ఇన్వాల్వ్డ్ హియర్, సో ఎవ్రీ పర్సన్ టు పర్సన్ కోఆర్డినేట్ అండ్ హెల్పింగ్ నేచర్. సమన్వయం నిర్వహణలో వ్యక్తిగత వ్యక్తులకు మరియు సముదాయానికి మధ్య సమన్వయం అవసరం మరియు వారి మధ్య సహకారం ఎంతో అవసరం. సెవెంత్ ఫంక్షన్ కంట్రోలింగ్. కంట్రోలింగ్ is the process of ensuring that the organization is moving in the desired direction and progress is made towards the achievement of goals. నియంత్రణ నిర్ణయించిన పథకాల ప్రకారం, జారీ చేసిన ఆదేశాల ప్రకారం, నిర్దేశించిన సూత్రాల ప్రకారం సంస్థలో పనులు జరుగుతున్నవి లేనివి సరిచూడడమే నియంత్రణ. ఎయిత్ ఫంక్షన్ కమ్యూనికేషన్. కమ్యూనికేషన్ ఈజ్ ఏ ప్రాసెస్ ఆఫ్ లిజనింగ్, టాకింగ్, అండర్స్టాండింగ్, and communication is a main function of management because managers to decide objectives. సంభాషణ వినడం, చెప్పడం, అర్థం చేసుకోవడం ఈ సంభాషణలో ఇమిడి ఉంటాయి. సంభాషణ నిర్వహణకి చాలా ముఖ్యం ఎందుకంటే నిర్వాహకులు వారి ఉద్దేశాలను నిర్ణయించుకోవడానికి సంభాషణ చాలా ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ. Please subscribe and like my channel. If you have any doubts, comment below.